ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జిన్సీ మాథ్యూ, కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్, జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్, ఫస్ట్ లేన్ నియర్ రైల్వే స్టేషన్. ఇదేంటంటే ఇప్పుడు మనం చాలా కేసెస్ ఎక్కువ చూస్తున్నాం ఓపీలో. అయినా ఫస్ట్ ఈ కేసెస్ ఎందుకు ఇలా వస్తుందని మనం చూస్తూ ఉంటే, ఎక్కువ మంది పిల్లలు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, ఒకే ల్యాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టట్లేదు మేడం, చాలా సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, లావు ఎక్కుతున్నాము కానీ మనకి పిల్లలు పుట్టట్లేదు. సో ఇదాన్ని మనం టెస్ట్ చేస్తూ ఉంటే మనం ఏం చూస్తున్నాం, మెయిన్ మనకి డయాగ్నోసిస్ రావాలంటే స్కాన్లో నీటి బుడగలన్నీ ఏర్పడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మల్టిపుల్ సిస్ట్ ఓవరీస్లో అలా మనకి కనిపిస్తుంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మెయిల్ హార్మోన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. FSH-LH రేషియో ఎలా ఉండాలి అలా ఉండకుండా LH is 3 times increased. సో ఇదన్నీ మనం చూస్తూ ఉంటే మనకి డయాగ్నోసిస్లో వస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మెడ చుట్టూరు నల్లగా ఉండటం, పింపుల్స్ రావటం, ఇదన్నీ మనకి కనిపించినాయి కొన్ని సిమ్టమ్స్. సో దాన్ని చూస్తే ఇదన్నీ అందరికీ మనం ఒక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ చెప్తాము. సిండ్రోమ్ అంటే ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్ సిస్టమ్ కాకుండా మిగతా మెటబాలిక్, లైక్ వాళ్ళు ఇలాంటి లేడీస్కి ఇన్సులిన్ ఎక్కువ సెక్రీట్ అవుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువ సెక్రీట్ అవడం వల్ల మనం షుగర్ పేషెంట్స్కి పెట్టే మందులు కూడా మనం పెట్టి ఇన్సులిన్ నార్మల్ లెవెల్స్కి తీసుకొచ్చి ఈ లేడీస్ది హార్మోన్స్ అన్నీ మనం నార్మల్ చేస్తాము. సో నార్మల్ అయినాక అండ్ మెయిన్ దానికి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. లైఫ్ స్టైల్ అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా కొద్దిగా మీరు ఎక్కువ వాకింగ్, ఎక్సర్సైజ్ దాన్ని చేయండి చెప్తాము. అది మెయిన్. ఒక 5% మనం వెయిట్ రిడ్యూస్ చేయగలిగితే 20% చేంజ్ అండ్ రిజల్ట్స్ మనకి కానొస్తుంది. సో మెయిన్ మనకి పని చేసే మందులు అంటే మెడిసిన్స్ కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సెకండ్ మెడిసిన్స్ పనిచేసి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో మెడిసిన్స్ కూడా వాళ్ళు రెస్పాండ్ 6 months పెడతాము, రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఎస్పెషలీ పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇవాల్యుయేట్ చేస్తాము. హస్బెండ్కి బాగుంది, ట్యూబల్ ఫ్యాక్టర్ కూడా బాగుందంటే సో వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ హయ్యర్ మేనేజ్మెంట్, దట్ ఈస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ ఈజ్ ద లాస్ట్. మనం ముందే లాప్రోస్కోపీ చేయము, బికాస్ లాప్రోస్కోపీ చేస్తే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. అయినా కొన్ని కేసెస్ లైక్ మనకి ట్యూబల్ ఫ్యాక్టర్ బాగుంది, మేల్ ఫ్యాక్టర్ బాగుంది అండ్ నాట్ రెస్పాండింగ్ టు మెడికల్ మేనేజ్మెంట్ అయితే వాళ్ళకి మన సర్జరీ సజెస్ట్ చేస్తాము. సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఇప్పుడు మన ఎక్కడ చేస్తే స్కాన్ రిపోర్ట్ PCOD. మనం భయపడాల్సిందా ఇది ఏం లేదు, అది ట్రీటబుల్. మీరు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి మీరు కన్సల్ట్ అయితే దానికి సొల్యూషన్ ఉంది.